విశాఖ పోర్టు ట్రస్ట్ కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పోర్టు స్టేడియం లీజుకి తీసుకున్న విశ్వనాథ్ ఎవెన్యూస్ సంస్థ నిబంధనలు ఉల్లంఘించడంతో లీజుని రద్దు చేయడం కలకలం రేపుతోంది. ఇప్పటికైనా పోర్టు ట్రస్ట్ ప్రైవేటు మంత్రం జపించడం ఆపేస్తే బెటర్ అని పలువురు సూచిస్తున్నారు. విశాఖపట్నం పోర్ట్ అక్కైపాలెంలో గల పోర్ట్ స్టేడియం ని కాశీ విశ్వనాథ్ కి చెందిన విశ్వనాథ్ సంస్థకు 10 ఏళ్ల కాలానికి లీజు ఇవ్వడం తెలిసిందే. స్టేడియంతో పాటు కళావాణి ఆడిటోరియం, నెహ్రూ స్పోర్ట్స్ కల్చరల్ కాంప్లెక్స్ ఇందులో ఉన్నాయి. దీంతో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ నియమించిన కమిటీ విచారణ చేసి నివేదిక సమర్పించింది. సరైన అనుమతులు లేకుండా స్టేడియంలో పలు రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని సదరు నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదికపై పోర్టు యాజమాన్యం సైతం స్పందించింది. నిబంధనలకు వ్యతిరేకంగా స్టేడియం ప్రాంగణాన్ని ఇతర సంస్థలకు సబ్లీజుకు ఇచ్చిన విషయం వెలుగులోకి రావడం తీవ్ర దుమారం రేపుతోంది. అలాగే లీజుతో పాటు ఆదాయంలో పోర్టు వాటాకు సంబంధించిన అంశాల్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయని గుర్తించిన పోర్టు యాజమాన్యం బ్యాంక్ గ్యారంటీ డిమాండ్ చేసింది. కమిటీ నివేదిక అనంతరం లీజు నిబంధనలు వ్యతిరేకించారని, ఖాళీ చెయ్యాలని ఎట్టకేలకు నోటీసు జారీ చేసింది. దీనిపై విశ్వనాథ్ సంస్థ ప్రతినిధులు కోర్టును ఆశ్రయించారు. పోర్టు ఆసుపత్రిని సైతం ప్రైవేట్ పరం చేయాలన్న యాజమాన్యం తీరు ఎకనైనా మార్చుకోవాలని పలువురు కోరుతున్నారు. పోర్టు స్టేడియం 10 ఏళ్ల లీజు కాలం ముగియకుండానే ఖాళీ చేయమనడం అన్యాయమని, ఇక్కడ పెట్టిన చాలా పెట్టుబడులు నష్టపోతామని ఆ సంస్థ కోర్టులో పేర్కొంది. ఈ కేసులో పోర్టుకు అనుకూలంగా తీర్పు రావడంతో లీజును రద్దు చేస్తూ పోర్టు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. వెంటనే స్టేడియం ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేసింది. కానీ విశ్వనాథ్ ఎవెన్యూస్ సంస్థ కొంత గడువు కోరినా సరే పోర్టు యాజమాన్యం అంగీకరించలేదని సమాచారం. స్టేడియం ఖాళీ చేయకపోతే అనధికార ఆక్రమణగా గుర్తిస్తామని పేర్కొని ఆ మేరకు స్టేడియం ఎదుట పెద్ద నోటీసు బోర్డులు ఏర్పాటు చేయడం విశేషం. నా పేరు సత్యనారాయణ, యునైటెడ్ పోర్ట్ డాక్ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీని. పోర్టు స్టేడియం అలాగే అది ఒక మన ఆడిటోరియం అంతా కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. పోర్టు ఆల్రెడీ మేము పీపీపీ పద్ధతిని వెనక్కి తిరగదోడాలనేసి మనం లెటర్ రాయడం జరిగింది. అలాగే చైర్మన్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఉంటే పీపీపీ ఇవ్వడం వల్ల మనకి పోర్టుకి నష్టం, కొన్ని కోట్లు నష్టం అనేది చెప్పడం జరిగింది. దానికి అతను స్పందించారు. దాని మీద విశ్వనాథం ఈయన మీద చర్య తీసుకున్నారు. ఇప్పటికైనా పోర్టు మేనేజ్మెంట్ కళ్ళు తెరిచి ఈ విధంగా చేయడం చాలా శుభపరిణామం. దీనికి మన చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విశాఖపట్నం పోర్ట్ అథారిటీకి సంబంధించిన ప్రధాన ఆస్తులకైన విశాఖపట్నం పోర్ట్ స్టేడియం ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితుల్లో చేరుకుంది. ఎటువంటి టెండర్ కొటేషన్లు లేకుండా విశాఖపట్నం చెందిన విశ్వనాథన్ కన్వెన్షన్స్ అనే సంస్థకి పోర్ట్ స్టేడియం అడ్డగోలుగా లీజుకిచ్చి పారేశారని చెప్పాలి. ఈ సంస్థ ప్రతి నెల ఒక 15 లక్షల వరకు ఆదాయం అయితే సంపాదిస్తుందని అనధికారిక సమాచారం. ఈ పోర్టు స్టేడియం లీజుకి తీసుకున్న సంస్థ కొద్ది నెలలుగా పోర్టుకి అమౌంట్ కట్టట్లేదని తెలిసింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వేసిన కమిటీ ఇచ్చిన నివేదిక విశాఖ పోర్టుకు అనుకూలంగా రావడం, పోర్టు అధికారులు స్వాధీనం చేసుకోవడం మనం చూస్తున్నాం. ఇక్కడ పోర్టు స్టేడియంలోని వివిధ విభాగాలకి పోర్టు అధికారులు సిబ్బంది వచ్చి తాళాలు వేసి నోటీసులు అతికించారు. ఈ సంస్థ కొన్ని నిబంధనలు ఉల్లంఘించి చెప్తున్నారు. గతంలో పోర్టు స్టేడియంలో ఉన్న స్విమ్మింగ్ పూల్లో ఒక బాలుడు మరణించడం మనందరికీ తెలిసింది. అప్పట్లో పోలీసు కేసు కూడా నమోదు చేశారు. ఆ తర్వాత కూడా ఇంకా చిన్న చిన్న ఉల్లంఘనలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ మధ్యతరగతి కుటుంబం అందుబాటులో లేకుండా స్నో వరల్డ్ రేట్లు అయితే మనం చూడొచ్చు. ఇలా పోర్టు స్టేడియం ద్వారా అడ్డగోలుగా చాలా సంపాదన అయితే సంపాదిస్తున్న విశ్వనాథన్ సంస్థ పోర్ట్ స్టేడియంకి చెల్లింపులు అయితే చాలా బాకాయి పడింది. ఈ నేపథ్యంలో పోర్టు యాజమాన్యం ఒక నిర్ణయం తీసుకుంది. పోర్ట్ స్టేడియం స్వాధీనం చేసుకుంటున్నామంటే ఈ సంస్థ కొంత గడువు అడిగింది. అయితే పోర్టు మాత్రం ఇది అనధికార ఆక్రమంగా గుర్తిస్తామని చెప్తూ పోర్టు స్టేడియం రోడ్డు మీద నుంచి ప్రతి విభాగం వద్ద నోటీసులు అయితే అతికించడం మనం చూసాము. ఇప్పుడు పోర్టు ఆసుపత్రి కూడా ప్రైవేటైజేషన్ చేస్తామంటే కొన్ని కార్మిక సంఘాలు అక్కడే టెంట్ వేసుకొని చాలా రోజులుగా నిరాహార దీక్షలు కూడా చేస్తున్నారు. ఇప్పటికైనా పోర్టు యాజమాన్యం కళ్ళు తెరిచి పోర్టు ఆస్తులను, పోర్ట్ స్టేడియం, పోర్టు ఆసుపత్రిని పోర్టే స్వయంగా నిర్వహించాలని పోర్టు కార్మికులు, ఉద్యోగులు, నగర ప్రజలు కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సూర్యతో శ్రీనివాస్, VBC టీవీ, విశాఖపట్నం.